మనతో పాటు చాంబర్తి కుమార్ గాడ్గే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం బడ్జెట్ మీద. మీరు చాలా రోజుల క్రితము అదే కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు కూడా నిరాహార దీక్ష చేపట్టారు. ఆ ఫలితం ఇప్పుడు మనకు అనిపిస్తుందా? అందరికీ ఉద్యమ వందనాలు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసం 17 రోజులు ఆమరణ దీక్ష చేయడం ఈ తెలంగాణలో తెలంగాణ స్వరాష్ట్ర కోసం గౌరవ మాజీ ముఖ్యమంత్రి 9 రోజులు ఆమరణ దీక్ష చేశాడు. నేను నా సమాజం కోసం 17 రోజులు కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరచాలని, సమగ్ర కుల జనగణన చేపట్టాలని 17 రోజులు ఆమరణ దీక్ష చేయడం చాపర్తి కుమార్ గాడ్గే అని నేను, నాతో పాటు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్, అలాగే జక్కని సంజయ్ నేత ముగ్గురం కలిసి చేయడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. ఇలా మొన్న జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికలలో బీసీలు మెజార్టీ స్థానాల్లో గెలిచిలు, జనరల్ స్థానాలు కూడా బీసీలు గెలిచిళ్ళు అంటే నా బీసీ సమాజం చైతన్యం అవుతుంది. దానిలో భాగంగా గతంలో ఒక 2 సంవత్సరాల కింద చట్టసభలో మేమెంతో మాకంత వాటా కోసం మహాజన పాదయాత్ర చేయడం జరిగింది. తెలంగాణ మహనీయుల మన బీసీ మహనీయులు ఉన్నారు కదా, మనకు మారోజు వీరన్న, శ్రీకాంతాచారి, సిరిపురం యాదయ్య, అట్లాగే ముదిరాజు, అలా సర్దార్ సర్వై పాపన్న గౌడ్, ఇట్లా మన బీసీ మహనీయులు తెలంగాణలో ఉన్న వాళ్ళ పుణ్యక్షేత్రాలు, వాళ్ళ పుట్టిన గడ్డలంతా తాక్కుంటూ ఆ గడ్డల మీద మా పాదయాత్ర మొదలుపెట్టడం, అదే ఒక ఉద్యమ స్ఫూర్తి అయింది. అదే రకంగా ఒక సంవత్సరం కిందట ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా అంటే కాకతీయుల కాలంలో ఓరుగల్ అని ఉంటుంది. ఆనాడు కాకతీయుల సామ్రాజ్య సమ్మక్క సారలక్క పోరాటం చేసింది, తిరుగుబాటు యుద్ధం చేసింది. ఆ పోరాట ఫలితమే ఇలా మనం బీసీలో, ఎస్సీలో, ఓసీ, ఎస్టీలం ఒకటే అయినప్పుడే ఈ రాజ్యం మనది అనేది తల్లి మేడారం జాతర మనకు చూపెట్టింది. అది జాతర కాదు, ఒక యుద్ధం. ఆ యుద్ధ పునాదుల మీద మాది తెలంగాణ వరంగల్ బిడ్డను నేను. ఆ వరంగల్ బిడ్డగా మన ఆనాడు దొరాల పాలనలో ఒక దేశం బ్రిటిష్ ప్రభుత్వం జరుగుతుంటే, బ్రిటిష్ మీద పోరాటం జరుగుతుంటే ఈ తెలంగాణలో మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటే దున్నేవాడి భూమి కోసం, ముక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసింది తెలంగాణ తల్లి వీరనారాయణ తల్లి చాకలి ఐలమ్మ పోరాటం ఉంది ఇక్కడ. ఆ పోరాట స్ఫూర్తితోటే మాది వరంగల్ ఉమ్మడి జిల్లా మొత్తం 13 నియోజకవర్గాలలో పల్లె పల్లెకు రచ్చబండకడ రచ్చ చేద్దాం, బీసీలకు రాజ్యాధికారం సాధిద్దామని 15 రోజులు సైకిల్ యాత్ర చేయడం జరిగినది. ఆ యాత్ర చాపర్తి కుమార్ గాడ్గే, మరి అదే రకంగా 30 మంది, దాంట్లో భాగంగా మన బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ మరి ఆమరణ దీక్ష చేసిండు, పాదయాత్ర చేసిండు, మరి సైకిల్ యాత్ర చేసిండు. ఈ రకంగా ఉమ్మడి జిల్లాలో కదిలించిన యాత్ర ద్వారా ఉమ్మడి జిల్లాల్లో బీసీలు సర్పంచులు అయ్యారు. జనరల్ స్థానం మొత్తం నా ఊరే, నా పుట్టిన ఊరు గీసుకొండ. నా పుట్టిన ఊరిలో అధికార పార్టీ రెడ్డి అయినా కూడా అక్కడ మాది బీసీ ఇండిపెండెంట్గా గెలిచిండు. ఉద్యమాలు చేస్తున్నా నా కులానికి ఎక్కడ రూపాయి బడ్జెట్ రాలేదు. ఇక బీసీల పరిస్థితి చూసుకుంటే ఇక అధ్వానంగా ఉంది. అట్లా మా కులాలకు బడ్జెట్ వచ్చినప్పుడే దానికి నిజమైన అర్థం. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిన తిరుగుతున్నాడు కదా. నేను ఏమంటున్నంటే మేనిఫెస్టోలో పెట్టడమే కాదు, అసెంబ్లీలో మాట్లాడడం కాదు, నేను ప్రధానంగా ఒకటే చెప్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఈ వేదిక ద్వారా మీ మాటలు పేపర్లకు పరిమితం అవుతున్నాయి. మీ యొక్క పనులు అసెంబ్లీ గేట్లు దాటలు. మీ పనులు, మీ మాటలు రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ గేటు తన్నుకొని వచ్చి ప్రజలకు వచ్చినప్పుడే మీరు మరి ఒక ముఖ్యమంత్రిగా మేము ప్రజలను గుర్తిస్తాం. ప్రధానంగా ఈ మధ్యలో జరుగుతున్నది మన కుమ్మేర గ్రామంలో ఒక చాకలి బిడ్డ ఒక దేవస్థానానికి పోతే ఆ చాకలి బిడ్డ ఒక దళిత బిడ్డను అంటే ఒక మాదిగ బిడ్డను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఒక మాదిగలు గుళ్ళోకి వస్తారా, చాకలు గుళ్ళోకి వస్తారు. ఈ వేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నది. 8 రోజులు అవుతున్నది, దాని మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఒక చాకలి బిడ్డ గుడి నిర్మాణం పనిచేసిండు, ఒక చాకలి బిడ్డ ఐగర్లకు బట్టలు పిండిండు, రెడ్డలకు బట్టలు పిండిండు. ఈ సమాజంలో మనుషులకు అందరికీ బట్టలు పిండు. నువ్వు ఈ పుట్టుకో కారణం ఈ చాకలి బిడ్డ. ఎందుకంటే మంత్రసాని నా తల్లి నవమోసాలు మోసి 9 నెలలు తల్లి గర్భం నుండి పసిపాపను మంత్రస్థానిగా నా తల్లి బయటికి తీసింది. అదే రకంగా ఆ బట్టకు పట్టిన మైల మురికి శుద్ధి చేసింది నా తల్లి. ఈ రసిక బిడ్డగా సవాల్ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఈ దుండగులను, కుమ్మేర జాతరలో జరిగిన దుండగులను బేషరతుగా ఉరి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే గతంలో మరి ఎన్కౌంటర్లు చేసి తెలంగాణ ప్రభుత్వం మీరెందుకు రజకులకు ఆత్మరక్షణ చట్టం వేయాలి? ఈ వేదిక ద్వారా మేధావులకు, బీసీ నాయకులకు, రజక కులబంధులకు మనం సామూహిక నిరాహార దీక్ష చేపడతాం. సామూహిక నిరాహార దీక్ష రెడ్డి కులాలకు, దోపిడీ వర్గాలకు, దుండగులకు, దొంగలకు, గుండాలకు బట్టలు పిండడం బంద్ చేద్దాం. వాళ్ళకు పెళ్లిలకు పోలు పోయడం బంద్ చేద్దాం.
వాళ్ళకు దిష్టి తీయడం కాదు, రేపటి నుండి అగ్రకుల ఆధిపత్య దోపిడీ పార్టీలను బొందబెట్టేలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాపర్తి కుమార్ గాడిగే నేను బీసీల కోసం సైకిల్ యాత్ర, పాదయాత్ర, సామాన్య దీక్ష నా కులం కోసం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్ష చాకిరేవు దెబ్బ బంధు పెడతాం. రెడ్డి అగ్రకుల దోపిడీ కులాలకు బట్టలు ఉతికే వృత్తిని బంధు పెట్టాల ఉద్యమం ముందుకు తీసుకుపోతానని కోరుకుంటూ నేను చాపర్తి కుమార్ గాడికి పరకాల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగినది. రజక రిజర్వేషన్ ప్రభుత్వం రాష్ట్ర అధ్యక్షులుగా నా కులం రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండేందుకు ఉద్యమం